మమ్మీ ప్లీజ్ అక్షయ్ అంకుల్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో ప్లీజ్ అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు యువన్. దాంతో స్నేహ ఈ లోకంలోకి వస్తూ ఇప్పటికే లేట్ అయింది, ముందు నిద్రపోతాన్రా అంటూ యువన్ ని బెడ్ పైకి తీసుకెళ్లింది. కాసేపటికి యువన్ నిద్రపోయినా స్నేహ మాత్రం ఆలోచనలతో సితమతమైపోతూ అక్షయ్ చెప్పిన డీల్ ను గుర్తు చేసుకుంటుంది. అతను చెప్పినట్లే ఈ పెళ్లి చేసుకుంటే నిజంగా యువన్ లైఫ్ సెక్యూర్ గా ఉంటుంది. సొసైటీలో యువన్ తండ్రి స్థానంలో అక్షయ్ ఉంటే రెస్టారెంట్ లో ఆ పర్ణిక మాట్లాడినట్టు ఇంకెవరు యువన్ ని తండ్రెవరో తెలియని వాడిని ఇన్సల్ట్ చేయరు. అక్షయ్ కూడా యువన్ విషయంలో ప్రేమగానే ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఈ పెళ్లి వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదని అనుకుంది. కానీ ఆమె మనసులో ఇంకేదో అడ్డుపడుతుంది. ప్రేమలేని పెళ్లి కరెక్టేనా? ఇలా డీలింగ్స్ చేసుకుని పెళ్లి చేసుకుంటే ఇది ఎన్ని రోజులు నిలబడుతుంది? దానివల్ల ఫ్యూచర్ లో ఇంకేమైనా కొత్త సమస్యలు వస్తే ఎలా అని అనేక ప్రశ్నలు ఆమె మనసులో తొలిచాయి. దాంతో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక డైలమాలో పడిపోయింది. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలీదు. ప్రెసెంట్ నాకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే అక్షయ్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మంచి డీల్. మరోవైపు అక్షయ్కి కూడా పెళ్ళవసరం కాబట్టి ఇందులో అన్ని ఫేర్ గానే ఉన్నాయనిపిస్తోంది. ఇక్కడ నేను ఎక్కువ ఆలోచించడం అనవసరం. ఈ పెళ్లికి ఓకే చెప్పేస్తాను అని డిసైడ్ అయింది. ఆ తర్వాత కాసేపటికి మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఆ రోజు ఉదయాన్నే సూర్యుని తొలి సూర్యకిరణాలు విండో కర్టెన్స్ మీదుగా లోనికి ప్రసరించి ఆ గదిని కాంతివంతం చేశాయి. బెడ్ పై ఉన్న స్నేహ మెల్లగా కళ్ళు తెరిచి పక్కనే ఉన్న యువన్ వైపు చూసింది. ఇంకా గాఢ నిద్రలో ఉన్నట్లు కదలకుండా నిద్రపోతున్న అతని అమాయకమైన ముఖాన్ని చూసి స్నేహ నవ్వుతూ యువన్ ముఖాన్ని ప్రేమగా నిమిరి నుదుటిపై ముద్దు పెట్టుకుని బెడ్ పై నుండి పైకి లేచింది. కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చి కిచెన్ లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంది స్నేహ. ఇంతలో హఠాత్తుగా డోర్ బెల్ మోగింది. కిచెన్ లో ఉన్న స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ వెనకే డోర్ పై గట్టిగా తట్టిన శబ్దం కూడా వచ్చింది. ఆ శబ్దానికి స్నేహ విసుక్కుంటూ డోర్ బెల్ ఉంది కదా, అయినా డోర్ పై ఎందుకు కొడుతున్నారు అని అనుకుంటూనే కిచెన్ లో నుండి బయటికి వచ్చింది. బయట నుండి ఎవరో డోర్ పై ఆగకుండా తడుతూనే ఉన్నారు. దాంతో స్నేహ విసుగ్గా వెళ్లి డోర్ తెరిచింది. ఎదురుగా నిల్చుని ఉన్నాడు రంగనాథ్. అతని ముఖంలో చిరాకు స్పష్టంగా కనపడుతోంది. డోర్ తెరిచిన స్నేహను చూసి డోర్ తీయడానికి ఇంతసేపేంటి అంటూనే లోపలికి అడుగుపెట్టాడు. అతనితో పాటు మరో 2 గార్డులు కూడా లోపలికి వచ్చారు. వాళ్ళు బలవంతంగా లోపలికి రావడం చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నాకు మీతో కానీ మీ ఇంటితో కానీ ఎలాంటి సంబంధం లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పింది. కానీ రంగనాథ్ ఆమె మాటలు పట్టించుకోకుండా ఆ ఇంటిని పరిశీలనగా చూస్తూ, నువ్వు మన ఇంటి నుండి వచ్చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నావని, నీ లైఫ్ బాగుందని అనుకున్నాను. కానీ ఇల్లు చూస్తుంటే నువ్వంత బెటర్ పొజిషన్లో ఉన్నట్లు అనిపించడం లేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నువ్వు మనసు మార్చుకుని తిరిగి నాతో పాటు ఇంటికి రా. ఆ కృపాకర్ని పెళ్లి చేసుకో. నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని స్మూత్ గా అన్నాడు. రంగనాథ్ రావడం వెనుక ఉద్దేశం అదే అయ్యుంటుందని ముందుగానే ఊహించింది స్నేహ. దాంతో ఆమె కోపంగా, నేను బెటర్ పొజిషన్ లో ఉన్నానో లేదో నాకు బాగా తెలుసు. అయినా నువ్వు 5 ఏళ్ల క్రితమే నన్ను ఆ ఇంటి నుండి వెలివేశావు. ఇక నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంది. ఆమె మాటలు విన్న రంగనాథ్ ముఖం కోపంగా మారిపోయింది. దాంతో అతను క్రూరంగా ఆమె వైపు చూస్తూ, 5 ఏళ్ల క్రితం నువ్వు చేసిన సిగ్గుమాలిన పని నీకు గుర్తులేదా? నేను ఇంటి నుండి వెళ్ళగొట్టడానికి కారణం నువ్వు చేసిన పనులే, అవి మర్చిపోయావా అని అడిగాడు. అది విన్న స్నేహ వెంటనే ఆవేశంగా, అసలు ఆ రోజు అని అతనికి ఏదో చెప్పబోయింది. కాని ఇంతలో రంగనాథ్ మళ్లీ మాట్లాడుతూ, నువ్వు ఎలాంటి దానివైనా ఇప్పుడు నేను నీకు మళ్లీ ఇంకో అవకాశం ఇవ్వబోతున్నాను. నా ఇంట్లోకి పెద్ద కూతురిలా మళ్లీ నువ్వు అడుగు పెట్టాలంటే ఆ కృపాకర్ని పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు మళ్లీ కుటుంబంలో కలిసిపోతావు అని అన్నాడు. పెళ్లి కోసం అతను అంతగా పట్టుబట్టడానికి కారణం ఆ కృపాకర్తో రిలేషన్ కలుపుకుంటే తన బిజినెస్ కి ఉపయోగపడుతుందని రంగనాథ్ ఆలోచన. దానిని మొదటి రోజే గుర్తించింది స్నేహ. అందుకే కూతుర్ని పెళ్లి పేరుతో అమ్మడానికి వచ్చిన తండ్రిని అసహాయంగా చూసి, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకోపోతే అని అడిగింది. అప్పుడు రంగనాథ్ ఆమె వైపు సూటిగా చూసి, నువ్వు కాదంటే నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ తన వెనకున్న గార్డ్స్ వైపు చూసి సైగ చేశాడు. వెంటనే ఆ 2 గార్డ్స్ ఆమెను దాటి నేరుగా బెడ్రూమ్ వైపు వెళ్లారు. వాళ్ళు యువన్ కోసం వెళ్తున్నారని గ్రహించి స్నేహ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ కి అడ్డంగా నిల్చుని, మీరు నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు, నేనిప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను అని బెదిరించింది. అప్పుడు రంగనాథ్ నవ్వుతూ, చూడు యువన్, నీ కొడుకు మాత్రమే కాదు, నా మనవడు కూడా. నీతో ఉంటే అతనికి మంచి లైఫ్ ఉండదు. అందుకే అతని తాతగా నేను యువన్ బాధ్యత తీసుకుంటాను అని అన్నాడు. ఆ మాట విన్న స్నేహ నమ్మలేనట్లుగా చూసి, అంటే మీ ఉద్దేశం ఏంటి అని అడిగింది. ఆ ప్రశ్నకు రంగనాథ్ సమాధానం చెప్పకుండా నవ్వి తన గార్డ్స్ వైపు చూసి, మీరింకా ఇక్కడే నుంచుని ఏం చేస్తున్నారు అని అన్నాడు. దాంతో వెంటనే బాడీ గార్డ్స్ లో ఒకరు స్నేహను
పక్కకు లాగాడు. అదే టైంలో మరొక గార్డ్ రూమ్ డోర్ తీయడంతో ఇద్దరూ లోపలికి వచ్చారు. స్నేహ భయంతో రంగనాథ్ దగ్గరకు వెళ్లి వద్దు, యువన్ని ఏం చేయొద్దు అంటూ ప్రతిమాలింది. కానీ రంగనాథ్ ఆమె మాటల్ని పట్టించుకోలేదు. పైగా స్నేహ కళ్ళల్లో భయాన్ని చూసినప్పుడు అతనికి సంతోషంగా అనిపించడంతో గర్వంగా నవ్వాడు. దాంతో రంగనాథ్ ను బ్రతిమాలడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని స్నేహకు అర్థమైంది. ఇప్పుడు యువన్ని కాపాడాలంటే ఏదో ఒకటి చేయాలని ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్లు హాల్లో ఉన్న మొబైల్ తీసుకుని పక్కనే ఉన్న రూమ్ లో పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంది. ఆమె ఏం చేస్తుందో అర్థం కానట్టుగా చూశాడు రంగనాథ్. ఇంతలో బాడీగార్డ్స్ లోపల నుండి నిద్రపోతున్న యువన్ను బయటికి తీసుకురావడంతో రంగనాథ్ ఆ పిల్లాన్ని చూసి నవ్వుతూ కమ్ మై డియర్ గ్రాండ్ సన్, మనిద్దరం కలిసి కూర్చుని కాసేపు మాట్లాడుకుందాం అంటూ అతన్ని తీసుకెళ్లి సోఫాలో కూర్చున్నాడు. రంగనాథ్ ను చూడగానే గుర్తుపట్టిన యువన్ కోపంగా మీరిప్పుడు మా ఇంటికి ఎందుకొచ్చారు? మీరు చాలా బ్యాడ్, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అరుస్తూనే మమ్మీ మమ్మీ అంటూ పిలిచాడు. వెంటనే రంగనాథ్ కూడా పిలు, మీ మమ్మీని బయటికి రమ్మను, నేను కూడా మాట్లాడి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని నవ్వుతూ అన్నాడు. మరోవైపు గదిలోకి వెళ్లిన స్నేహ వెంటనే అక్షయ్కి కాల్ చేసింది. అదే టైంలో ఆఫీస్ కి బయలుదేరుతున్న అక్షయ్ తన ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ వైపు చూశాడు. స్నేహ నెంబర్ కనిపించగానే అతని మనసులో ఒక వింత అనుభూతి కలిగింది. వెంటనే ఆనందంగా కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అటువైపు నుండి స్నేహ హడావిడిగా మాట్లాడుతూ హలో అక్షయ్, నేను స్నేహాని మాట్లాడుతున్నా, నాకిప్పుడు మీ హెల్ప్ కావాలి అని అడిగింది. ఆమె గొంతులో భయాన్ని విన్న అక్షయ్ అనుమానంగా ముఖం చిట్లిస్తూ స్నేహ ఏం జరిగింది అని సీరియస్ గా అడిగాడు. మా నాన్న తన బాడీ గార్డ్స్ తో ఇక్కడికి వచ్చాడు, యువన్ ఇప్పుడు అతని దగ్గరే ఉన్నాడు అని చెప్పింది స్నేహ. అది వినగానే ఏం జరుగుంటుందో ఊహించిన అక్షయ్ సరే నువ్వు కంగారు పడకు, నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఇప్పుడు అక్షయ్ ఏం చేయబోతున్నాడు? అతను కోరుకున్నట్లే స్నేహతో తన పెళ్లి జరుగుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఓన్లీ ఆన్ పాకెట్ FM.